ఏ జన్మలో ఏ పాపం చేస్తానో తెలియదండి. దేవుడు ఈ జన్మకి నాకు ఎంత శిక్ష అనిపిస్తుంది, శిక్ష పెట్టాడంతే. చచ్చిపోదాం అనిపిస్తుంది. నా కూతురు ఏమైపోదా అనుకుంటున్నాను. ఏ ఆడదానికి ఈ బాధ రాకూడదంటే, నేను పడిన బాధ ఏ ఆడదాయి పడకూడదండి బాబు. నేను ప్రతిసారి దేవుడి దండం పెట్టుకుంటాను, నాన్నటి బాధ ఏ ఆడదానికి రాకూడదు. నేను బతుకున్నా చచ్చినట్టుగా ఉన్నానండి. మనిషి అయితే ఉన్నాను, ప్రాణం లేదు నాకు. నా పాప గురించి నేను బతుకున్నాను. ఎంతగా ఈ జీవితం అనిపిస్తుంది ఒక్కోసారి. భర్త నేను జీవితం ఎందుకు? దేవుడికి ఒప్పుడు ఏ పాపం చేశానో అర్థం అవ్వట్లేదు నాకు. ఇంత శిక్షిస్తున్నాడు నన్ను. తీసుకెళ్ళిపోనా బాగుండు, ఇంత బాధ లేకపోడు నాకు. లేదంటే బండి వేసుకొని వెళ్తాను, ఏ యాక్సిడెంట్ స్పాట్లో చచ్చిపోయినట్టుగా ఉంటే బాగుండు. యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయినా స్పాట్లో చచ్చిపోతే దేవుడు దానం పెట్టేసిపోదునండి. నేను చాలా బాధపడుతున్నాను. నేను అనేది ఏది అనిపించలేదు. ఈరోజంతా నా మూడు బాగాలేదు అసలు. ఓకేనండి.